నమస్కారం. ఏరువాక బులెటిన్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు, కోస్తా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు. జూన్ మాసంలో చేయాల్సిన వ్యవసాయ పనులు అదునులో సాగు చేసుకుంటేనే ఆశించిన లాభాలు. ఎరువుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిక రసాయన ఎరువులు వాడితే నష్టాలు. వర్షాకాలంలో పశువుల పెంపకంలో జాగ్రత్తలు, కొట్టాల శుభ్రతలో తీసుకోవాల్సిన చర్యలు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. రేపటిలోగా బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు, ఈశాన్య రాష్ట్రాలకు పవనాలు విస్తరిస్తాయని చెప్తోంది. మరోవైపు ఛత్తీస్గఢ్ నుంచి కోస్తా మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడ్డాయి. విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అదునులో సాగు చేస్తేనే ఏ పంటైనా ఆశించినంతగా పండుతుంది. ఖరీఫ్లోనైనా రబీలోనైనా తప్పకుండా ఏ నెలలో చేపట్టాల్సిన వ్యవసాయ పనులు ఆ నెలలోనే తప్పకుండా చేయాలి. ఆలస్యం చేసినట్లయితే దాని ప్రభావం దిగుబడులపై ఉంటుంది. ప్రస్తుతం మనం జూన్ మాసంలో ఉన్నాం. ఈ నెలలో చేయాల్సిన పనులేమిటో చూద్దాం. మనం జూన్ 2వ వారంలో ఉన్నాం. జూన్లో చేపట్టవలసిన పనులను వేగవంతం చేయాలి. వరి సాగు చేయాలనుకునే రైతులు నారుమళ్లను తయారు చేసుకోవాలి. విత్తనాల ఎంపిక, ఎరువులు, సస్య రక్షణ పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. వరి విత్తనాలను శుద్ధి చేసుకోవాలి. 1 కిలో పొడి విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం గుళికలు కలిపి విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత మరో 24 గంటల పాటు మండెకట్టాలి. ఆ తర్వాత మొలకెత్తిన విత్తనాలను నారుమడిలో చల్లుకోవాలి. నారుమడిని వారం రోజుల వ్యవధిలో 3 సార్లు దమ్ము చేసి చదును చేసుకోవాలి. నీరు పెట్టడానికి, అధిక నీటిని తీసివేయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. చివరి దమ్ములో 6 సెంట్ల నారుమడికి 2.25 కిలోల యూరియా, 6.25 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1.7 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. విత్తిన 10 నుంచి 15 రోజుల తర్వాత పైపాటుగా 2.2 కిలోల యూరియా నారుమడిలో చల్లాలి. మొలక కట్టిన విత్తనాన్ని సెంటుకి 4 నుంచి 5 కిలోల వంతున ఎకరానికి 20 నుంచి 25 కిలోలు చల్లుకోవాలి. ఈద కలుపు ఎక్కువగా ఉంటే విత్తిన 14 నుంచి 15 రోజుల వరకు 20 మిల్లీలీటర్ల సైహాలోఫాస్ బ్యూలైట్ మందుని 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. సస్య రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. నారుమడిలో కాండం తొలచు పురుగు, పచ్చదోమ, తాటాకు తెగులు, తామర పురుగులు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణకు 2 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ లీటర్ నీటికి కలిపి నారుమడిలో పిచికారీ చేయాలి.
నారు తీయడానికి వారం రోజుల ముందు కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరా నారుమడికి 16 కిలోలు వేయాలి. నారును కత్తిరించే లద్దె పురుగులు ఆశించినట్లయితే 2.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ 1 మిల్లీలీటర్ల డైక్లోరోఫాస్ లీటర్ నీటికి కలిపి సాయంత్రం వేళల్లో నారుమడిలో చల్లాలి. మందు చల్లడానికి ముందు నారుమడికి బాగా నీరు పెట్టాలి. పొడతెగులు లక్షణాలు కనిపించితే హెక్సాకొనాజోల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇంకా ఏదైనా సమస్య తలెత్తితే దగ్గరలోని వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవాలి. మొక్కజొన్నను వర్షాధారంగా పండించాలనుకునే రైతులు జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తు వేసుకోవాలి. ఇది చాలా అనుకూలమైన సమయం. సంకర రకాలైన DHM 111, 113, 117 రకాలను ఎంచుకోవచ్చు. ఇక ప్రైవేట్ హైబ్రిడ్ రకాలైన 900M గోల్డ్, బయో 9681, బయో 9637, SK 6240, KH 9541, 30V 92, KH 5010, కోహినూర్, ప్రబల్ వంటివి విత్తుకోవడానికి అనుకూలమైన వంగడాలు. ఎకరా సాగు చేయాలనుకుంటే 60 నుంచి 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు వేయాలి. అలాగే 20 కిలోల జింక్ సల్ఫేట్ అవసరం ఉంటుంది. 1/3 వంతు నత్రజని, మొత్తం భాస్వరం, సగం పొటాష్, మొత్తం జింక్ ఆఖరి దుక్కులో వేయాలి. లోతుగా దుక్కులు దున్ని తయారు చేసిన పొలంలో 60 సెంటీమీటర్ల దూరంలో బోదెలు వేసుకోవాలి. ట్రాక్టర్తో అంతర కృషి చేయాలనుకున్నప్పుడు 75 సెంటీమీటర్ల దూరంలో బోదెలను తయారు చేసుకోవాలి. రసాయన ఎరువుల వాడకం ఎక్కువైపోతుంది. ఈ ఫర్టిలైజర్స్ తాత్కాలికంగా పంట దిగుబడిని పెంచినా కాలక్రమంలో అవి నేలకు హాని చేస్తాయి. సారవంతమైన భూములు బీడి భూములుగా మారిపోతాయి. చివరకు పంట పొలాలు ఎడారులైపోతాయి. అందువల్ల ఎరువుల వాడకంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం. పంటల దిగుబడులు పెంచడంలో ఎరువులు కీలక పాత్ర పోషిస్తాయి. నీటి పారుదల కింద వేసే పంటలకు ఎరువులు తప్పనిసరి. అలాగే హైబ్రిడ్ వంగడాలను సాగు చేసుకునేటప్పుడు ఇవి మరింత అవసరమవుతాయి. హైబ్రిడ్ రకాలకు అధిక మొత్తంలో ఎరువులు వాడాల్సి వస్తుంది. నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ముఖ్యమైన ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలైన కాల్షియం, జింక్, సల్ఫర్, మెగ్నీషియం, బోరాన్, ఇనుము వంటివి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎరువులను రైతులు విచక్షణ రహితంగా ఉపయోగిస్తున్నారు. అనవసరమైన ఖర్చు చేస్తూ సాగుని భారంగా మార్చుకుంటున్నారు. రసాయనిక ఎరువులను మాత్రమే వాడటం అంత మంచిది కాదు. సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి. సేంద్రియ ఎరువుల వల్ల భూసారం పెరుగుతుంది. అంతేకాకుండా భూమి గుల్లబారి ఆరోగ్యవంతంగా తయారవుతుంది. పంటకు మంచి పోషకాలను అందిస్తాయి. రసాయనిక ఎరువులు ఉపయోగించిన వాటి మోతాదు మించి వేసుకోవద్దు. నత్రజని ఎక్కువగా వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఒకేసారి పూత దశంలో వేయొద్దు. అధికంగా వేయాల్సి వస్తే 2-3 సార్లు వేసుకోవడం మంచిది. నత్రజని త్వరగా ఆవిరైపోతుంది కాబట్టి ఒకేసారి వేస్తే వృధా అయిపోతుంది. అంతేకాకుండా నత్రజని ఎక్కువ వాడటం వల్ల మొక్క ఆకులు ముదురు రంగు ఆకుపచ్చ రంగుకు మారిపోతాయి. దీనివల్ల పురుగులు, తెగుళ్లు ఆశించే అవకాశాలు పెరుగుతాయి. పంట దిగుబడి తగ్గటమే కాకుండా వ్యవసాయ ఖర్చులు పెరిగిపోతాయి. చాలామంది రైతులు నత్రజని పట్ల చూపే శ్రద్ధ భాస్వరంపై చూపెట్టరు. నత్రజని ఎరువు మోతాదులో సగం భాస్వరం, సగం పొటాష్ వేసుకోవాలి.
పంట త్వరగా పక్వానికి రావడానికి భాస్వరం అవసరం ఉంటుంది. భాస్వరం ఎరువు వేసేటప్పుడు దాన్ని పైపాటుగా వేసుకోవద్దు. ఆయా పంటలకు సిఫారసు చేసిన మోతాదులోనే భాస్వరం వేయాలి. ఆఖరి దుక్కిలో లేదా విత్తనంతో పాటు వేయడం మంచిది. భాస్వరం వేసిన చోటే ఉంటుంది, అది కదలదు. మొక్కల వేర్లే దాని దగ్గరకు పోయి పీల్చుకోవాల్సి ఉంటుంది. పైపాటుగా భాస్వరం వేస్తే అది పైభాగంలోనే ఉండిపోతుంది, మొక్కలకు అందకుండా పోతుంది. అందువల్ల విత్తనంతో పాటు వేసుకోవడం అన్ని విధాలా మేలు చేస్తుంది. కొంతమంది రైతులు మిశ్రమ ఎరువులు వాడతారు. మిశ్రమ ఎరువుల్లో నత్రజనితో పాటు భాస్వరం, పొటాష్ కూడా ఉంటుంది. పైపాటుగా మిశ్రమ ఎరువులు వేస్తే భాస్వరం మొక్క కూడా అందకుండా పోతుంది. నత్రజని, పొటాష్లు మాత్రమే మొక్కకు అందుతాయి. దీనివల్ల మొక్క బలహీనంగా మారుతుంది. అంతేకాకుండా మిశ్రమ ఎరువులు చాలా ఖరీదుతో కూడుకున్నవి. మొక్కలకు భాస్వరం అవసరం లేకున్నా వేయడం వృధా ఖర్చే కదా. ఈ ఖర్చుని తగ్గించుకోవాలి. పొటాష్ మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. దిగుబడుల నాణ్యత పెంచడంలో తోడ్పడుతుంది. అన్ని పంటలకు సమతుల్యమైన పోషకాలు అవసరమవుతుంటాయి. కాబట్టి నత్రజనితో పాటు భాస్వరం, పొటాష్ వేయాల్సి ఉంటుంది. ఇది ఆఖరి దుక్కిలో లేదా విత్తనంతో పాటు వేయాలి. అధిక మోతాదులో నత్రజని వాడే వరి, హైబ్రిడ్ ప్రత్తి, మిరప వంటి పంటలకు పొటాష్తో పాటు భాస్వరం అవసరం ఉంటుంది. మొక్కలకు దగ్గరలో 2 అంగుళాల లోతులో వేసినట్లయితే పొటాష్ని బాగా గ్రహిస్తుంది. వెదజల్లిన ఎరువుల్లో చాలా భాగం వృధా అవుతాయి. మెట్ట పంటల్లో వేసినప్పుడు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే వేసుకోవాలి. అవి నీటిలో కరిగి మొక్కల వేర్లకు చేరుతాయి. మొక్కలు వాటిని బాగా గ్రహించి వినియోగించుకుంటాయి. మొక్కలు బాగా ఎదిగి మంచి దిగుబడులను ఇస్తాయి. ఏరువాకలో ఇప్పుడు ఒక విరామం తీసుకుందాం. ఏరువాక బులెటిన్కు తిరిగి స్వాగతం. తెల్ల బంగారం పండిస్తే రైతుకు సిరులు దక్కుతాయి. పత్తిని సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయి. మార్కెట్లో పత్తికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సకాలంలో పత్తిని సాగు చేస్తే ఆశించిన దిగుబడి దక్కుతుంది. ఈ పత్తి సాగులో పాటించవలసిన పద్ధతులేమిటో తెలుసుకుందాం. వర్షాధార పంటగా పత్తిని సాగు చేసే మెట్ట ప్రాంత రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మంచి రకం విత్తనాన్ని వేసుకుంటే అధిక దిగుబడి వస్తుంది. మార్కెట్లో ధరలు ఆశించిన స్థాయిలో దగ్గరలోనే ఉంటున్నాయి. అంది వచ్చిన సమయాన్ని ఆసరా చేసుకుని పత్తి పంట సాగుకు సమాయత్తం కావాలి. పత్తి చేలను సాగుకు సిద్ధం చేసుకోవాలి. భారతదేశం పత్తి పండించడం, నూలుని ఎగుమతి చేయడంలో అందరికన్నా ముందుంది. దేశంలోని పత్తి సాగు విస్తీర్ణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 19% కలిగి ఉన్నాయి. ఉత్పత్తిలో దేశం మొత్తంలో 20% ఆక్రమిస్తుంది. ప్రస్తుతం ఈ 2 రాష్ట్రాల్లో 56,72,000 ఎకరాల్లో పత్తి పండిస్తున్నారు. 72 లక్షల బేళ్ల పత్తి చేతికి వస్తుంది. పత్తికి అంతర్జాతీయ మార్కెట్ ఉండడంతో దీన్ని సాగు చేసిన రైతులు సాధారణంగా నష్టపోరు. అనుకున్న దిగుబడి సాధిస్తే ఆశించిన లాభాలు దక్కుతాయి. వానలు కనికరించి సకాలంలో సాగు చేసుకుంటే ఫలితముంటుంది. అయితే పత్తి సాగులో అనేక సమస్యలు తలెత్తుతాయి. వీటిని అధిగమిస్తేనే రైతుకు పత్తి సాగు కలిసొస్తుంది. పత్తిలో ఎన్నో రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రాంతాల వారీగా వంగడాలు వేరువేరుగా ఉంటాయి. ఆయా ప్రాంతాల వాతావరణ, నేల తీరును బట్టి రకాలను ఎంపిక చేసుకోవాలి. పండరీపురం రకం పత్తి ఆదిలాబాద్ కొండ ప్రాంతాలకు చాలా అనువైంది. ఇది 160 నుంచి 170 రోజుల్లో చేతికి వస్తుంది. హెక్టారుకు 9 నుంచి 10 క్వింటాళ్ల పత్తి దిగుబడినిస్తుంది. దీని పింజ పొడవు 21 నుంచి 22 మిల్లీమీటర్లు ఉంటుంది.
దీంతో 30వ నెంబర్ నూలు ఉడకవచ్చు. పత్తిలో మరో రకం గౌరాలి 6. ఇది కూడా ఆదిలాబాద్ కొండ ప్రాంతాలకు అనుకూలమైన రకం. అయితే దీని పంటకాలం 185 రోజులు. హెక్టారుకు సుమారు 10 క్వింటాళ్లు వస్తుంది. పింజ పొడవు 21 నుంచి 22 మిల్లీమీటర్లు, 33% దూది ఉంటుంది. ఇది 40వ నెంబర్ నూలు వడకడానికి అనుకూలం. సరస్వతి రకం రాయలసీమలోని పశ్చిమ ప్రాంతానికి అనుకూలంగా ఉంటుంది. దీని కాలపరిమితి 180 రోజులు. హెక్టారుకు దాదాపు 10 క్వింటాళ్ల పత్తి దక్కుతుంది. దీనిలో 33% దూది ఉంటుంది. పింజ పొడవు 26 మిల్లీమీటర్లు ఉండి 33% దూదినిస్తుంది. ఇది 40వ నెంబర్ నూలు వడకడానికి పనికి వస్తుంది. పింజ సైజ్ 26 మిల్లీమీటర్లు ఉండి 33% దూది కలిగి ఉంటుంది. దీంతో 40వ నెంబర్ నూలును తయారు చేసుకోవచ్చు. శ్రీశైలం, రాయలసీమ, ముంగారి ప్రాంత ఎర్ర నేలలకు పనికి వచ్చే వంగడం. పంటకాలం 170 రోజులు. హెక్టార్కు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పింజ పొడవు 24 మిల్లీమీటర్లు ఉంటుంది. నల్లమచ్చ తెగులును తట్టుకుంటుంది. 30వ నెంబర్ నూలు వడకడానికి ఇది చాలా అనుకూలమైంది. రాయలసీమ ముంగారి ప్రాంతంలోని ఎర్ర నేలలకి పనికి వచ్చే మరో రకం మహానంది. దీని పంటకాలం 180 నుంచి 200 రోజులు. పింజ పొడవు 22 నుంచి 24 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. 9 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడిని సాధించవచ్చు. ఈ రకం పత్తి వంగడం, పచ్చదోమ బెడదను కొంతవరకు తట్టుకుంటుంది. రాయలసీమ ముంగారి, హింగారి ప్రాంతాల్లోని ఎర్ర నేలల్లో సాగు చేసుకోవడానికి అనువైన రకం అరవింద. ఇది 160 రోజుల పంట. హెక్టారుకు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పత్తిలో 35% దూది కలిగి 30వ నెంబరు వడకడానికి ఇది చాలా అనుకూలమైంది. వర్షాకాలంలో పాడిని సమగ్రంగా పొందడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల సంరక్షణపై శ్రద్ధ పెట్టాలి. వానాకాలంలో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే పాడి ఆవులు, గేదెలను కంటికి రెప్పలా చూసుకోవాలి. దానా విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. పశువుల ఉత్పత్తి, వాటి ఆరోగ్యాలపై వానాకాలం ప్రభావం చాలా ఉంటుంది. వరుసగా వర్షాలు పడడం, చల్లని గాలి వీచడం వల్ల పశువులు, కొట్టాలు తడిసిపోతాయి. వర్షాకాలం ప్రారంభంలో పచ్చిమేత కొరత కూడా ఇబ్బందులు కలిగిస్తుంది. ఈ కాలంలో అవి సరియైన పోషకాలు దొరకకపోతే అనారోగ్యం పాలవుతాయి. వర్షాధార భూములున్న రైతులు పశుగ్రాసాల పెంపకంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి. సంవత్సరానికి సరిపడేంత పచ్చగడ్డిని నిల్వ చేసుకోవాలి. వర్షాకాలంలో పశువుల కొట్టాల నేల పొడిగా ఉండే విధంగా చూసుకోవాలి. పాకాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. పొడి సున్నం లేదా బ్లీచింగ్ పౌడర్ తరచుగా చల్లుతుండాలి. పశువులను ఎప్పుడూ పాకలోనే ఉంచకుండా ఎండ సమయంలో బయట తిప్పాలి. వర్షం పడే సమయంలో వీలైనంత వరకు పాకలోనే ఉంచి పచ్చిగడ్డి దానను వేస్తుండాలి. షెడ్లోకి నీరు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. షెడ్లను ఎత్తైన ప్రదేశంలో నిర్మిస్తే వర్షపు నీరు లోపలకు రాకుండా ఉంటుంది. షెడ్లలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా ఉండేటట్టు శ్రద్ధ తీసుకోవాలి. పశువుల పేడ, మూత్రం, పశువులను కడిగినప్పుడు వచ్చే నీరు పశువుల పాకకు దూరంగా ఏర్పాటు చేసిన ఎరువుల గుంతలోకి వెళ్లే విధంగా కాలువ ఏర్పాటు చేయాలి. ఈ నీటిని పశుగ్రాసాలు పండించడానికి ఉపయోగించుకోవాలి. గొర్రెలు, మేకల పాకల్లో నేల బురదగా ఉండకుండా చూసుకోవాలి. వర్షాకాలం ముందుగానే 2 అంగుళాల మందంగా ఉండే షెడ్డులో పాత మట్టిని తీసి కొత్త మట్టిని లేదా మొరం వేసుకోవాలి. వర్షాకాలంలో నీరు మురుగు నిల్వ ఉండే ఈగలు, దోమలు, ఇతర పరాన్న జీవులు పెరుగుతాయి. వీలైనంత వరకు పశువుల కొట్టాల ఆవరణలో మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పాడి ఆవులు, గేదెల పునరుత్పత్తిపై వర్షాకాలంలోనే ఎక్కువ ప్రభావం ఉంటుంది.
గేదెలు జూన్ లేదా జూలై నెల నుంచి డిసెంబర్ జనవరి నెలల వరకు ఎదకు వస్తుంటాయి. వర్షాలు మొదలు కాగానే చల్లని వాతావరణ పరిస్థితి వల్ల పాడి పశువులు ఎదకు వస్తాయి. అందువల్ల ఈ కాలంలో ఎదకు వచ్చిన పశువులను గుర్తించి తప్పకుండా కృత్రిమ గర్భోత్పత్తి చేయించాలి. ఎదల లక్షణాలను గుర్తించే అనుభవాన్ని రైతులు పెంచుకోవాలి. ఎదలో ఉన్న పశువులను గుర్తించి గర్భోత్పత్తి చేయించకపోతే ఆ పశువు నుంచి వచ్చే ఆదాయాన్ని కోల్పోతాం. శీతాకాలంలో గర్భం ధరించిన ఆవులు, గేదెలు ఈ వర్షాకాలంలో ఈనుతుంటాయి. అటువంటి పశువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కావలసినంత పచ్చగడ్డి, దానా అందచేయాలి. దూడల సంరక్షణపై దృష్టి పెట్టాలి. దూడల దగ్గర పొడి వాతావరణం లేకపోతే వాటికి ఊపిరితిత్తుల వ్యాధులు, పారుడు వంటి రోగాల బారిన పడతాయి. దూడ పుట్టగానే సరిపోయినన్ని జున్ను పాలను దూడ తాగేట్టు శ్రద్ధ వహించాలి. అంతకుముందే ఈనిన పశువులు వర్షాకాలంలో ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో తిరిగి ఎదకు వచ్చే విధంగా జాగ్రత్త పడాలి. మందలోని ప్రతి ఆడపశువు ప్రతి సంవత్సరం ఒక ఈత ఈనేలా చూసుకోవాలి. ఆవులు వర్షాకాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో ఎదకు వస్తుంటాయి. అందువల్ల ఆవుల పునరుత్పత్తిపై వర్షాకాలం ప్రభావం ఉండదని చెప్పుకోవచ్చు. అయినా ఆవులు కూడా ప్రతి 12 నెలలకోసారి చూలు కట్టి ఈనే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. గేదెలకు కానివ్వండి, ఆవులకు కానివ్వండి, ముఖ్యంగా జబ్బవాపు, తర్వాత గొంతువాపు, ఈ కొన్ని జిల్లాలలో యాంథ్రాక్స్ లాంటివి కూడా ఉన్నవి. ముఖ్యంగా నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, తర్వాత ఎక్స్ట్రీమ్ సౌత్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కడక్కడ ఉన్నాయి, స్పొరాడిక్గా వచ్చేటివి. సో ఈ రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏది గొంతువాపు, జబ్బవాపు అంటే వాటికి టీకా మందులు ఉన్నవి. సరైన మోతాదులో సరైన సమయంలో టీకాలు వేసుకుంటే తగ్గుతుంది. ఇవి కాకుండా ఏంటంటే వైరల్ డిసీజెస్ ఉన్నాయి. వైరల్ డిసీజెస్లో వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటాం, గాలికుంటు వ్యాధి. గాలికుంటు వ్యాధి కూడా టీకా మందులు వచ్చినవి. అవి డాక్టర్ గారి సలహా మేరకు అనివార్యమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అది తప్పకుండా అలాంటి టీకాలు వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి కాకుండా కొనేటప్పుడే ఇలాంటి వ్యాధిన బారిన పడినటువంటి పశువుల్ని గుర్తించి ఆ వ్యాధుల బారిన పడినటువంటి పశువులు కొనుక్కోవాలి. ఇక గొర్రెల విషయానికి వస్తే వాటిపై వర్షాకాల ప్రభావం చాలా ఉంటుంది. జూలై, ఆగస్టు నెలల్లో ఎక్కువగా ఎదకు వస్తాయి. ఎదకు వచ్చిన గొర్రెలను గుర్తించి మంచి గొర్రెపోతో జతకట్టించాలి. మేకల పునరుత్పత్తి మీద వర్షాకాల ప్రభావం అంతగా ఉండదు. కానీ అన్ని పశువులకు వర్షాకాలంలో చాలినంతగా పశుగ్రాసాలు దొరుకుతాయి. కాబట్టి పశువులు బలంగా తయారై ఎదకు వస్తుంటాయి. సరైన చాలినంత పశుగ్రాసాలు దొరకడం వల్ల పాల దిగుబడి కూడా పెరుగుతుంది. అయితే ఈ సమయంలో పొదుగు వ్యాపు వ్యాధి రాకుండా చర్యలు తీసుకోవాలి. పాలను పూర్తిగా పితికిన తర్వాత చన్నులను చక్కగా శుభ్రం చేయాలి. వర్షాకాలంలో పరిశుభ్రమైన పాల ఉత్పత్తికి పొదుగు చక్కగా కడగాలి. చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతనే పాలను పిండాలి. గొర్రెలు, మేకలను పెంచుకునే వాళ్ళు 20 కిలోలు పైబడిన బరువు కలిగిన వాటిని అధిక ధరకు అమ్ముకోవాలి. ముఖ్యంగా పండుగల సమయంలో మేకలు, గొర్రెలకు చాలా డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో అమ్ముకుంటే మంచి లాభాలు గడించవచ్చు. ఇది ఇవాల్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సెలవు.